హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఎంతో మనందరం ఇష్టపడే మెంతికూర, ఉల్లిపాయ పచ్చడైతే చేశానండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంది. ఈ పచ్చడి రైస్‌లోకైనా, ఇడ్లీలోకైనా, దోసలోకైనా ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా చేశానండి. పూర్తిగా అయితే నా ఛానల్‌లో చూడండి. నా ఛానల్ చూసిన వాళ్ళైనా కనీసం లైక్ చేసి నా ఛానల్‌కి సపోర్ట్ ఇవ్వండి. ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక పెద్ద మెంతికూర కట్టనైతే తీసుకున్నాను. ఆ మెంతికూరని నీట్‌గా మొత్తం ఆకులనైతే వేరేసుకోవాలి. ఇప్పుడు టమాటాలని అర కేజీ మీద తక్కువ, పావు కేజీ మీద ఎక్కువ తీసుకోవాలండి. ఒక 4 పెద్ద ఉల్లిపాయలను కూడా తీసుకోవాలి. మనం తీసుకున్న టమాటాని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసేసుకుందాం. ఇందుకైతే నేను స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు 2 టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయన్ని, ఎండుమిరపకాయన్ని వేసుకోవాలి. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి పచ్చిమిర్చి, ఎండుమిర్చి బాగా వేగినియి. ఇప్పుడు సైడ్‌కి తీసేసుకుందాం. అదే ఆయిల్‌లో నేను మీకు ముందుగా చూపించిన ఉల్లిపాయలని అలా ముక్కల్లా కట్ చేసుకున్నాను. మొత్తం ఆనియన్ ముక్కలనైతే వేసేసుకోవాలి. ఓన్లీ మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్‌ని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్‌లోకి వచ్చినియి. ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మనం ఏరుకొని ఉంచుకున్న మెంతి కూరనైతే వేసుకుందాం. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్‌తో పాటు మెంతి కూరను కూడా కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఆనియన్స్‌తో పాటు మెంతి కూర కూడా సాఫ్ట్‌గా మగ్గింది. ఇప్పుడు సైడ్‌కి తీసేసుకుందాం. అదే ఆయిల్‌లో మనం కట్ చేసుకున్న టమాటాని వేసుకోవాలి. టమాటా సాఫ్ట్‌గా మగ్గడం కోసం ఒక టీ స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టమాటాని సాఫ్ట్‌గా మగ్గించేసుకోవాలి. చూడండి టమాటా మొత్తం సాఫ్ట్‌గా మగ్గింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని టమాటాని చల్లార్చేసుకోవాలి. పొయ్యి మీదైతే తపేలా పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు పల్లీలు వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పల్లీలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగిన తర్వాత 2 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. టీ స్పూన్ ధనియాలు, టీ స్పూను జీలకర్రను వేసుకోవాలి. కలుపుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న ఐటెమ్స్ అన్నీ మంచి అరోమా వచ్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. చూడండి మొత్తం ఐటెమ్స్ అన్నీ బాగా ఏగినాయి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయను కూడా వేసుకొని చల్లార్చేసుకోవాలి మొత్తం ఐటెమ్స్‌ని. పోపు కోసం 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్లు మినపగుళ్ళు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. 4 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకుందాం. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పోపును మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పోపు మొత్తం బాగా ఏగిన తర్వాత కరివేపాకును వేసుకుందాం. బాగా కలుపుకొని పోపుని చల్లార్చేసుకోవాలి. మనం రోట్లో పచ్చడి అయితే రుబ్బుకుందాం. మనం ముందుగా వేయించుకున్న ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి కదండీ! మొత్తం ఐటెమ్స్‌ని రోట్లోనైతే వేసేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న ఐటెమ్స్ అన్నీ రోట్లో కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మరీ మెత్తగా దంచేయకూడదు. అక్కడక్కడ పలుకుల్లా తగులుతా ఉంటే నోటికి చాలా బాగుంటుందండి. కచ్చా పచ్చాగా దంచుకున్నాను. ఆ స్టైల్‌లో దంచుకుంటే సరిపోతుంది. అంతకంటే మాత్రం మెత్తగా దంచకూడదు. మొత్తం బౌల్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని రోట్లో వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని కాస్త నలిగేటట్లుగా దంచుకోవాలి. చూడండి మొత్తం అయితే అలాగే నలగాలండి. అంతకంటే మెత్తగా మాత్రం అవ్వనివ్వకూడదు. పచ్చిమిర్చి కాస్త నలిగిన తర్వాత మనం ముందుగా మగ్గించుకొని ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోవాలి. ఉప్పుకోండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చితో పాటు ఈ టమాటా యేసుకుని చింతపండు కూడా కాస్త కచ్చా పచ్చాగానే రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా మాత్రం రుబ్బేయకూడదు. చూడండి మొత్తం అంతా పచ్చడి అలా కచ్చా పచ్చాగానే ఉండాలి. ముందుగా మగ్గించుకొని ఉంచుకున్న ఉల్లిపాయల్ని, మెంతికూరని వేసుకోవాలి. ఇప్పుడు రోకలి బండతో మనం వేసుకున్న మెంతికూర, ఉల్లిపాయ, టమాటాతో పాటు అంతా కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలండి. చూడండి మొత్తం అంతా రుబ్బేసానండి. ఇంక అంతకంటే మెత్తగా అవ్వకూడదండి. అలా ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది చూసారా? అలాగే ఉంచాలి పచ్చడి. చూడండి మొత్తం అంతా కచ్చా పచ్చాగా నలిగింది కదా! ఇప్పుడు మనం ముందుగా దంచుకొని ఉంచుకున్న ఐటెమ్స్ మొత్తాన్ని వేసుకోవాలి. మొత్తం అంతా మళ్ళీ రోకలి బండతో నూరుకోవాలి. ఇది మనం పొడి మెత్తగా దంచేసాం కాబట్టి మరీ మెత్తగా నలిగే పని లేదండి. పచ్చడిలో మొత్తం కలిసేటట్లుగా ఒక్కసారి మొత్తం బండతో రుబ్బేసుకోవాలి. చూడండి మొత్తం పచ్చడి రుబ్బేసుకున్న తర్వాత ఒక్కసారి చూడండి అదే స్టైల్‌లో ఉండాలండి. మొత్తం ఆనియన్స్ కనిపించాలా, మెంతికూర కనిపించాలా, మనం వేసుకున్న ఐటెమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటేనే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు రుబ్బుకున్న పచ్చడిని మొత్తం బౌల్‌లోకి అయితే తీసేసుకుందాం. మనం ముందుగా వేయించుకొని ఉంచుకున్న పోపుని పచ్చడిలోకైతే వేసేసుకుందాం. పోపు మొత్తం కలిసేటట్లుగా పచ్చడి మొత్తం బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా మెంతికూర, ఉల్లి పచ్చడి రెడీ అయిపోయిందండి. టిఫిన్స్‌లోకైనా, రైస్‌లోకైనా ఎక్సలెంట్ టేస్ట్‌గా ఉంటుంది. ఆ ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్